లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పుట్టుమచ్చల గురించి మనం ఇదివరకే చాలా తెలుసుకున్నాం. శరీరంలోని కొన్ని అవయవ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే కలిసి వస్తాయి, అలాగే మరికొన్ని భాగాల్లో ఉంటే అస్సలు కలిసి రాదు. వీటిని అశుభంగా భావిస్తారు. మరి శాస్త్ర ప్రకారం ఏ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృశ్యం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంపపై పుట్టుమచ్చ ఉండడం కూడా చాలా అదృష్టమని చెప్పవచ్చు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందులోనూ ఎడమ బుగ్గపై ఉంటే మరింత మంచిది. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులుగా శాస్త్రం చెబుతుంది. ఈ వ్యక్తులకు జీవితంలో ఎంతో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే నాభిపై లేదా దాని చుట్టూ పుట్టుమచ్చ ఉంటే అది కూడా శుభ సంకేతంగా చెబుతారు. పుట్టుమచ్చలు నుదుటిపై ఉంటే దాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ధన కొరతను ఎప్పుడు చూడరు, అదృష్టం వరిస్తుంది. అదేవిధంగా గొంతు దగ్గర పుట్టుమచ్చ ఉన్న శుభమే. అదేవిధంగా ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఈ వ్యక్తి బాగా సంపాదిస్తాడని అర్థం. ఆర్థిక సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది జీవితంలో ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందంట.